నరసింహ ద్వాదశి ఎంత శక్తివంతమైనదో 90% మందికి తెలీదు. నరసింహ ద్వాదశి ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు రానుంది. ఏకాదశి ఉపవాసం తర్వాత వచ్చే ఈ పవిత్రమైన రోజు భక్తులకు అత్యంత శుభప్రదమైనది. పరమభక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు అర్ధనరసింహ రూపంలో అవతరించిన దివ్యమైన రోజు ఇది. హిరణ్యకశిపుని అహంకారాన్ని ఛేదించి ధర్మాన్ని నిలబెట్టిన ఆ ఘట్టం మనకు భక్తి ముందు ఎలాంటి అడ్డంకులు నిలవవు అనే ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నరసింహస్వామిని ఈరోజు ధ్యానిస్తే భయాలు తొలగి మనసుకు ధైర్యం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ద్వాదశి రోజున విష్ణునామస్మరణ, నరసింహ కవచ పఠనం, సాత్విక ఆహారం ఇవి ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఉగ్రం వీరం మహావిష్ణుం మంత్రాన్ని భక్తితో జపిస్తే చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది అంటారు. నరసింహ ద్వాదశి కేవలం పండుగ కాదు, మనలోని భయాన్ని జయించి ధర్మం వైపు నడిపించే ఒక దివ్య సందేశం. లక్ష్మీ నరసింహస్వామికి జై అంటూ ఈ పవిత్రమైన రోజును భక్తితో ప్రారంభించండి.